హాయ్ ఫ్రెండ్స్, రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల వారీగా కొత్త రేషన్ షాపులు సృష్టించి అలాగే ఇప్పటికే ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు సంబంధించి ఈ ఖాళీలను పూరిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ అయితే ఆయా ఆర్డీఓలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. నేను కూడా జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా వరకు అంటే 10 జిల్లాలకు పైగా నోటిఫికేషన్ విడుదల చేయగా ఆ సమాచారాన్ని తెలియజేసి ఉన్నాను. తాజాగా మనకు ఇక్కడ ఈ విజయవాడ జిల్లాకు సంబంధించి ఈ ఇంటర్వ్యూలు అయితే పోస్ట్ పోన్ అయ్యాయండి. వాటికి సంబంధించిన సమాచారంతో పాటుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో వివిధ మండలాల్లో భారీగా ఈ రేషన్ దుకాణాలను భర్తీ చేస్తున్నాం, దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం ఖాళీలు ఏమిటి, విద్యా అర్హత ఎంత, వయసు ఎంత ఉండాలి, ఎంత ఫీజు చెల్లించాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటికి రిజర్వేషన్లు ఏంటి తదితర పూర్తి సమాచారాన్ని మీకు నేను ఇవ్వడం ద్వారా తెలియజేస్తాను. ఈ రేషన్ షాపుల భర్తీ అయినా అంగన్వాడీ భర్తీ అయినా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన విషయాలను చెప్పే ముందు ఇక్కడ విజయవాడ డివిజన్ కి సంబంధించి ఇటీవల కాలంలో ఎగ్జామ్ అయితే జరిగింది. వీటి ఫలితాలను ఇంకా ప్రకటించలేదండి. అయితే 27, 28 తేదీలో ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పిన అధికారులు తాజాగా ఆ ఇంటర్వ్యూ తేదీలను పోస్ట్ పోన్ అయితే చేశారు. దానికి సంబంధించి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ముందుగా మీకు నేను తెలియజేస్తాను. కృష్ణలంక విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ సర్కిల్ 1, 2, 3, ఇబ్రహీంపట్నం, మైలవరం, కొండూరు మండలాల్లో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ నియామకంపై ఇంటర్వ్యూలు జనవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారండి. పై ప్రాంతాల్లో రేషన్ దుకాణాల డీలర్ నియామకాలకి నిర్వహించే రాత పరీక్ష డిసెంబర్ 22న కేబిఎన్ కళాశాలలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శుక్రవారం, శనివారంలో నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను 2025 జనవరి 2, 3, 4 తేదీలకు వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు పై తెలిపిన తేదీలలో ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది అంటూ ఇక్కడ మనకు విజయవాడ డివిజనల్ అధికారులు అయితే తెలియజేస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఈ విజయవాడ డివిజన్ రేషన్ డీలర్ పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరైతే జనవరి 2, 3, 4 తేదీల్లో ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇక మనకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో ఈ రేషన్ దుకాణాల భర్తీ చేపడుతున్నామంటూ చెప్పిన అధికారుల సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తానండి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజన్ పరిధిలో కొత్త రేషన్ డీలర్ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం కృష్ణమూర్తి గారు అయితే గురువారం తెలిపారండి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆయన పలు విషయాలను అయితే వెల్లడించడం జరిగింది. డివిజనల్ పరిధిలో 9 మండలాలకు సంబంధించి మొత్తం 59 చౌక ధరల దుకాణానికి భర్తీ ఉన్నాయని, వాటిలో 46 ఖాళీగా ఉన్నాయని, 13 విభజన ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ భర్తీకి సంబంధించి దరఖాస్తు ఫారంను స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం లేదా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉచితంగా లభిస్తాయని తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారి అర్హతలు అయితే ఈ విధంగా ఉన్నాయంటూ అధికారులు వివరాలను వెల్లడిస్తున్నారండి. ఎవరైతే రేషన్ దుకాణానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి 40 సంవత్సరాలు మించి ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ యొక్క రేషన్ దుకాణాలకు దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉందని, దరఖాస్తులు రిజిస్ట్రేషన్ ద్వారా స్వీకరించబడుతున్నట్లు తెలిపారు. ఆ దరఖాస్తులన్నీ గత వివరములను పూరించి గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించిన అన్ని ధృవీకరణ పత్రములు జత చేసిన దరఖాస్తుతో పాటుగా ఎంపిక ప్రక్రియ కొరకు నిర్ణీత రుసుము 600 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు పత్రాలు ధృవీకరణ చేసి 17/1/2025 తేదీన హాల్ టికెట్లు జారీ చేస్తామని, 19వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదా ఐతం కళాశాలలో రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహించబడుతుందని, 23వ తేదీన
రాత పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని, అలాగే జనవరి 27వ తేదీన 20 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, 30వ తేదీన తుది ఫలితాలు ప్రకటించి విడుదల చేస్తామని ఈ సందర్భంగా మనకు రెవెన్యూ డివిజనల్ అధికారి అయితే తెలిపారండి. ఈ రేషన్ షాప్ ఖాళీ వివరాలను కూడా మనకు అధికారులు తెలియజేస్తున్నారు. ఏంటంటే టెక్కలి మండలంలో 9 ఖాళీలు ఉన్నాయని, టెక్కలి టౌన్ 3వ వార్డు బీసీ బి మహిళకు, టెక్కలి టౌన్ 4వ వార్డు ఓసీ మహిళకు, సంభాన వీధి ఓసీ మహిళకు, కొండభీంపురం బీసీ బి కేటాయించినట్లు, రావివలస ఓసీకి, సొర్లిగం ఓసీకి, రాధా వల్లభాపురం ఓసీ మహిళకు, గంగన్నపేట బీసీ సి కేటాయించినట్లు, బూరగం 1 ఎస్సీకి, అలాగే హీరా మండలంలో 1, హీరా మండలం 3 బీసీలకు కేటాయించినట్లు, కోటబొమ్మాలి మండలంలో మొత్తం 20 ఉంటే అక్కయ్య వలస పిహెచ్సికి అంటే దివ్యాంగులకు, కోటబొమ్మాలి 3 బీసీ బికి, ఎలమంచిలి బీసీ డికి, ఎలమంచిలి 1 ఓసీకి, నీలంపేట బీసీ ఏ మహిళకు, చిన్న బొమ్మిడి ఎస్సీ మహిళకు, పెద్ద బొమ్మిడి బీసీ బి మహిళకు, హెచ్ఎస్ పురం ఎస్సీలకు, గుంజులోవ బీసీ మహిళకు, కస్తూరిపాడు బీసీ బీలకు, దుప్పలపాడు ఎస్సీలకు, రేగులపాడు బీసీలకు, పొడుగుపాడు ఓసీ మహిళకు, సరియాబొడ్డుపాడు ఎస్సీ మహిళకు, శ్రీ జగన్నాథపురం బీసీలకు, రామేశ్వరం ఎస్సీలకు, కొత్తపల్లి 1 ఈడబ్ల్యూఎస్ వారికి, కన్నెవలస ఓసీకి, నిమ్మాడ 1 ఎస్సీలకు, కురుడు 1 బీసీ మహిళకు, కొత్తూరు మండలంలో మొత్తం 7, మహారథపురం ఎస్సీలకు, కృష్ణపురం ఓసీలకు, శోభనాపురం ఓసీ మహిళకు, ఆల్తీగూడ ఎస్టీలకు, కొత్తూరు 5 బీసీ డి మహిళకు, కొత్తూరు 6 బీసీ ఈలకు, కర్లెమ్మ బీసీ ఏకు కేటాయించినట్లు అధికారులు తెలుపుతూ ఉండగా, ఎల్ఎన్పేట మండలంలో మొత్తం 2 ఉన్నాయని, బసవరాజుపేట బీసీ బి మహిళకు, సిద్ధాంతం బీసీ ఏకు కేటాయించినట్లు, మెలియాపుట్టి మండలంలో మొత్తం 2, చిన్నహంస ఓసీకి, వసుంధర ఓసీ మహిళకు కేటాయించినట్లు, అలాగే పాతపట్నం మండలంలో మొత్తం 8 ఖాళీలు ఉన్నాయని, సరళి రేషన్ డిపో ఎస్టీలకు, కొరసవాడ బీసీ డీలకు, పాతపట్నం బీసీ ఏలకు, పెద్ద సరియాపల్లి ఎస్సీలకు, పాతపట్నం 1 ఏడబ్ల్యూఎస్ వారికి, పాతపట్నం 2 ఎస్సీ మహిళకు, పాతపట్నం 3 బీసీ బీలకు, అలాగే టెంబూరు 1 ఓసీ మహిళకు, సంతబొమ్మాలి మండలంలో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయని, లక్కివలస ఓసీ ఎం సున్నపల్లి ఓసీ మహిళకు, మూలపేట బీసీ డి మహిళకు, పిట్టవానిపేట బీసీ ఏలకు, బోరుభద్ర 1 ఎస్టీలకు, వడ్డితండ్ర 1 ఓసీలకు, సావరకోట మండలంలో మొత్తం 4, చోడసముద్రం బీసీ డీలకు, పెద్ద గుంజివాడ ఈడబ్ల్యూఎస్ వారికి, చిన్న గుంజువాడ ఎస్సీని ఓసీ మహిళకు ఆర్డీఓ కేటాయించినట్టు తెలిపారండి. అలాగే ఈ రేషన్ దుకాణాలకు జనవరి 2025 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందంటూ మనకు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి తెలుపుతూ ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఈ మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ ఈ యొక్క రేషన్ దుకాణ దరఖాస్తు ఫారాలు తీసుకుని మీ యొక్క పూర్తి వివరాలను, మీ యొక్క 10th క్లాస్, క్యాస్ట్, అలాగే ఈ రేషన్ కార్డు, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అటాచ్మెంట్ తో పాటు మీపై ఎలాంటి కేసులు కానీ లేవని మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే ఇచ్చి ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత తేదీల్లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ మేరకు మీకు అర్హత ఉన్నట్లయితే రేషన్ దుకాణాన్ని సెలెక్ట్ చేసి మీకైతే తెలియజేస్తారు. మీరు ఈ రేషన్ సరుకులకు గాను కొంత మొత్తంతో డీడీ తీసి ఈ మేరకు ప్రతి నెల ఈ రేషన్ దుకాణాల ద్వారా మీరు రేషన్ పంపిణీ చేసి ప్రతి నెల ఆదాయాన్ని అయితే పొందొచ్చండి. ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి ఇతర జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.